డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ సిబ్బంది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నిరసన. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 17 సంవత్సరాలుగా ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ టేబుల్ సిబ్బందికి మినిమం స్కేలు క్యాడర్ ఉద్యోగ భద్రత తక్షణమే అమలు చేయాలన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం పనుల పరిధిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. టీమ్ లీడర్స్ కు సమాన అర్హత కలిగిన వారికి కేడర్ జిల్లా మేనేజర్లకు డివైఈఓ క్యాడర్ ను అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఉద్యోగి చనిపోతే వారి కుటుంబాలకు 15 లక్షలు, ఎస్ గ్రేషియా రిటైర్డ్ బెనిఫిట్స్ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిబ్బందికి అంతర్గత ప్రమోషన్ కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎండి కాజా మొహిద్దీన్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వేమాని కృష్ణ, కోశాధికారి ఎం కిషోర్ బాబు, కార్యదర్శి అనిల్ కుమార్, వీరబాబు, దుర్గా ప్రసాద్, కె శివ, సుబ్రహ్మణ్యం, తులసి దేవి, డి శివ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య మిత్రులు కాంట్రాక్ట్ అండ్ హౌసింగ్ ఎంప్లాయీస్ యూనియన్లో రాష్ట్రంగా దశల వారి పోరాలకు ఇచ్చింది. మొన్న 17వ తేదీన సోమవారమే యుగం తెలియజేస్తాం. మళ్ళా ఈ సోమవారం నిరసన పెరుగుతున్న ధరల కనంగా 35 రూపాయలు పెంచి చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఉద్యోగ భద్రత వాళ్ళందరినీ కూడా అటు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో సుఖంగా అవసరాలు బట్టి మా సర్వీసులు చేస్తూ ఉన్నాం. మమ్మల్ని పర్మనెంట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అలాగే ఇవాళ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన వైద్య రంగంలో ప్రవేశపెట్టిన అన్ని పథకాలని పేద ప్రజలకి అందుబాటులో వచ్చేగా మిత్రాలు అనేది కీలక పాత్ర వహిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా జీతాలు పెంచాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే రిటైర్మెంట్ అయినా, అలాగే మృతి చెందిన వాళ్ళకి ఎక్స్గ్రేసే కూడా రావట్లేదు. ప్రభుత్వం తరఫున తక్షణమే ఎక్స్గ్రేసే చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. సర్వీసు పూర్తయిపోతూ ఉంది. అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు దండాలు పెడతాం అనే నిజంగా ఇవాళ మేము చెప్తున్న శాంతియుతంగా చేస్తూ ఉన్నాం. మా సేవలను గుర్తించండి. మా సర్వీసు పూర్తవబోతూ ఉంది. సుదీర్ఘంగా 17 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్లో కూడా అన్ని సేవలకి జీతాలు పెరుగుతున్నా కానీ మా మిత్రాలు మాత్రం గుర్తించడం లేదు. మీరు పెట్టే పథకాలు పేద ప్రజలకి అందుబాటులో తెచ్చే విధంగా కీలక పాత్ర వహించడంలో మా కీలకది. మమ్మల్ని గుర్తించండి, మా వైద్యులను గుర్తించండి, మా జీతాలు పెంచండి. ఒక్కొక్క ఇంటెదులు కట్టుకోలేక, పిల్లల్ని స్కూల్ పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతా ఉన్నాము. మీరు ఇచ్చే జీతాలు ఏ మాత్రం సరిపోవడం లేదు. దయచేసి మమ్మల్ని గుర్తించి, మా సేవలు గుర్తించి మాకు జీతాలు పెంచండి, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి అని చెప్పేసి శాంతియుతంగా చేస్తూ ఉన్నాము. ఈ శాంతియుత నిరసనలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్న మిత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో మా జీతాలు పెంచడం కోసం అటు ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా మా యొక్క సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మేము కోరుతా ఉన్నాం. ఈనాటి మిత్ర ఎంప్లాయ్ యూనియన్ మేరకు మరి ఉమ్మడి గోదావరి జిల్లా నిరసన క్రమాన్ని చేయడం మాకు ప్రధానంగా 2007లో ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు మేము వర్క్ చేస్తూ ఉన్నాము. కానీ ఏ విధమైనటువంటి శాలరీ విషయం ఇంప్లిమెంట్ అవ్వలేదు. అలాగే ఈ తిరుగుతున్నటువంటి చూస్తే చాలా ధరలతోని మా శాలరీ ఇటుసలు కూడా పెరగదు. గతం మేము ఒంటరిగా ఒక ఉద్యోగిగా జాయిన్ అయ్యాం. కానీ ఈరోజు మాకు పిల్లలు పెరిగి వాళ్ళ చదువులకి కూడా మాకు చాలా కష్టం అవుతుంది. మేస్తున్నట్టు సుమారు 200 రాష్ట్రాల్లో ఉన్నాయి. సుమారు 5 మంది వస్తున్నాం. వ్యాప్తంగా 300 రకాలకి ఉచిత వైద్య సేవ చేయడంలో మా ప్రధాన రక్షిస్తున్నాము. అనేక సార్లు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మేము సార్లు డిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. నాయకులకు మంత్రిగా అనేక రిప్రజెంట్ ఇవ్వడింది. మా యొక్క సమస్యను మాత్రం ఈయన కూడా పరిష్కారం పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఈ రోజున ఈ నిరసన కార్యక్రమానికి రావడానికి ప్రధానం ఏంటంటే మా యొక్క సమస్యల పరిష్కారానికి కారణంగానే మేము రూపవలసి అవసరం వచ్చింది. మరి సుమారుగా మేము 7 సంవత్సరాలు పనిచేస్తున్నాం. ఈ రోజు ఒక టీఏ ఇవ్వడం జరగట్లేదు. ఉద్యోగిగా ఇంటి అనేది జరుగుతుంది. ఈరోజు అపాయింట్మెంట్ అనేది కూడా మేము మాకు ఆయాన్ని కల్పించాలని అలాగే చాలా ఇన్సెంట్ కూడా ఇస్తారు. అంటే ఒక పనిని ఇన్సెంట్ ఇస్తారు. ఆ ఇన్సెంట్ అలా చేయాలి. మా యొక్క జీతం 35 వరకు కూడా పెంచి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వం నేను జరుగుతుంది. అలాగే ఇక్కడ చేస్తున్నటువంటి ఉద్యోగులు ఇన్సూరెన్స్ ఉండాలి. అది చాలామంది చనిపోవడం జరుగుతుంది. వర్క్ రీత్యా తిరగడంలో కానీ లేదా ఇతర కోవిడ్లో కానీ చనిపోయిన వారికి ఎక్స్గ్రేస్ అనేది మంజూరు చేయాలి.
ఇప్పటివరకు కూడా ఎవరికి కూడా ఎక్స్గ్రేస్ ఇవ్వలేదు. అలా రిటైర్డ్ అయిపోతున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు మాలో చాలా మంది, వాళ్ళకి ఇప్పటివరకు కూడా రిటైర్డ్ బెనిఫిట్ ఇప్పటివరకు అమలు లేదు. అది కూడా అమలు చెప్పి మేము అదే మా యొక్క సమస్యలు చాలా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు స్పందలేదని చెప్పి సభగా అడగడం ఉంది. మరి ప్రభుత్వం త్వరితగతినే సమస్యలను తీసుకుని మా యొక్క సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి ఈ రోజున ఈ నిరసన ద్వారా వాళ్ళని